ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆగస్టు 2 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు ఉండే రాశి ఫలితాలు ఏం చెప్తున్నాయి, మన గ్రహస్థితులు లేదంటే మనకు అనుకూలంగా ఉన్నాయా, మరి జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల ఉద్యోగులకు ప్రమోషన్ వంటి శుభవార్తలు వినిపించే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు విద్యపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మరోవైపు ఈ వారం కొందరు వ్యాపారులకు తీవ్ర నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఇలాంటి సమయాల్లో మీరు చాలా తెలివిగా ఆలోచనాత్మకంగా అడుగులు వేయడం ఎంతైనా మంచిది. అలాగే మరి కొన్ని రాశుల వారికి ఈ వారం ఆరోగ్యపరంగా ఆదాయపరంగా ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి మరెన్నో విషయాలతో పాటు మరి 12 రాశుల వారి జీవితంలో ఎలాంటి మార్పులు ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారు ఈ వారం ఆరోగ్యపరంగా మరింత అప్రమత్తంగా ఉండాలి. మీరు నిర్లక్ష్యం వహిస్తే మీరు తీవ్రమైన వ్యాధికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. ఉద్యోగస్తులైతే చాలా సంతోషంగా ఉండబోతున్నారు. ఈ సమయం వ్యాపారం చేసేవారికి కూడా బాగుంటుంది. మీరు ఈ మధ్య కాలంలో కొత్త పనిని ప్రారంభించినట్లయితే మీరు ప్రచారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం ఎంతైనా మంచిది. అప్పుడు ఖచ్చితంగా మీకు లాభాలు వస్తాయి. అలాగే మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలు కూడా ఈ వారం గోచారాలను బట్టి కనిపిస్తున్నాయి. ఇక వృషభ రాశి. ఈ రాశి వారి వారం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక పరంగా ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పెరుగుతున్న ఖర్చులను ఆపాలనుకుంటే ఈ వారానికి మొత్తం బడ్జెట్ను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. మీ బడ్జెట్ ప్రకారం ఖర్చు చేయడానికి ప్రయత్నించాలి. మీరు ఇంటి నుండి పనిచేస్తుంటే ఉన్నత అధికారులు మరియు సహోద్యోగులతో కమ్యూనికేషన్ అనేది ఎలా ఉండాలనేది మీరే నిర్ధారించుకోవాలి. ఎప్పటికప్పుడు కార్యాలయంలో మీ పని గురించి మీకు తెలియజేస్తూ ఉండడం ఎంతైనా మంచిది. ఇక ఈ కాలంలో అంటే ఈ వారంలో మీ బాధ్యతలు కొద్దిగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఎలక్ట్రానిక్స్ వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు కూడా వస్తాయి. ఇక ఈ వారం మీ ఇంట్లో శాంతి వాతావరణం ఉండబోతుంది. ఈ కాలంలో మీరు పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం కూడా ఉంది. ఇక మిథున రాశి. ఈ రాశి వారి ఈ వారం పనికి సంబంధించి పెద్ద ఆందోళన నుండి బయటపడతారు. ఉద్యోగులు పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈ సమయంలో మీరు అదనపు పని చేయవలసి వస్తే మీరు ఎటువంటి బాధ్యత తీసుకోకుండా వెనక్కి తగ్గకూడదు. ఈ వారంలో మీ కృషి మీ పురోగతికి పునాదిగా ఉండబోతుంది. ఈ కాలంలో పెద్ద వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. మందులు కానీ బంగారం, వెండి, సౌందర్యం, అలాగే పురుగు మందులు సంబంధించిన వాటి కోసం మీరు వ్యాపారం చేసేవారైతే వాటిలో చాలా అద్భుతమైన లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వివాహ జీవితంలో ఆనందం మరియు శాంతిని కొనసాగించడానికి మీరు మీ జీవిత భాగస్వామిపై నమ్మకాన్ని పెంచుకోవడం ఎంతైనా మంచిది. ఇక మీ కఠినమైన వైఖరి మీ మధ్య దూరాన్ని పెంచుతుంది. మీ ప్రియమైన వారిని అర్థం చేసుకోవడానికి మీరు బాగా ప్రయత్నిస్తారు. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారి ఈ వారం మీ ప్రవర్తనపై మరింత శ్రద్ధ పెట్టడం ఎంతైనా మంచిది. పని విషయంలో ఈ వారం శుభప్రదంగా ఉండబోతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ వారం ప్రమోషన్ వంటి శుభవార్తలు అయితే వినిపిస్తాయి. ఇక వ్యాపారం చేసేవారు ఈ వారం బాగా ఉండబోతుంది. ఈ సమయంలో మీకు పెద్ద ఆర్డర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక వివాహం అయిన వారికి ఈ వివాహ జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆనందించే వారంగా ఉంది. మరోవైపు వారం చివరిలో ఆరోగ్య సమస్యలు అయితే ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. ఇక సింహరాశి. ఈ రాశి వారి ఈ వారం మీ లక్ష్యాన్ని సాధించాలంటే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీకు పని భారం కొద్దిగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఉద్యోగస్తులైతే మీ ఆఫీసులో సహోద్యోగుల నుండి పోటీ కూడా ఉండబోతుంది. మీరు మీ పనిపై మీ దృష్టి పెట్టడం మంచిది. మీ సీనియర్ల సలహాలు పాటించాలి. వ్యాపారం చేసేవారికి కొత్త పనుల అనుమతి విషయంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. అయితే మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అలాంటి పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు. మరోవైపు మీ వైవాహిక జీవితంలో సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. ఆరోగ్యపరంగా మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇక కన్య రాశి. ఈ రాశి వారి వారం ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలు అయితే ఉంటాయి. ఇది మీ పనిని ప్రభావితం చేస్తుంది. ఈ వారం పనిలో కూడా చాలా కొత్త సవాళ్ళను ఎదుర్కొనే వారంగా ఉన్నారు. మరోవైపు ఈ వారం వ్యాపారం చేసే వారికి అనుకూలంగా ఉండబోతుంది. అయితే మీరు పెద్ద లాభాలు రాకపోవచ్చు. కాకపోతే మీ కుటుంబంతో సంబంధాన్ని కొనసాగించడానికి ఎంతైనా మీకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం ముఖ్యంగా మీ తల్లిదండ్రుల మనోభావాలను దెబ్బతీసే పనులైతే మీరు చేయకుండా ఉండడం మంచిది, ఎందుకంటే అటువంటి అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక తులారాశి. ఈ రాశి వారిలో విద్యార్థులు ఈ వారం విద్యపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మరోవైపు ఈ వారం ఆర్థిక పరమైన విషయాల్లో పూర్తి ప్రణాళికను రూపొందించుకోవడం ఎంతైనా మంచిది. మీ ఖర్చులను మరియు ఆదాయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి, లేకపోతే మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు మీ ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. అలాగే గొడవలకు అలాగే వివాద సమస్యలకు దూరంగా ఉండడం మంచిది.
ఇక మీరు చేసే ఆఫీసులో పనులకు సంబంధించి కొన్ని కొత్త సవాళ్లు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఒత్తిడిని తీసుకునే బదులు మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక వృశ్చిక రాశి, ఈ రాశి వారికి ఈ వారం మానసిక స్థితి చాలా బాగుంటుంది. మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు. ఈ కాలంలో మీరు కొత్తదాన్ని నేర్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఉద్యోగాలు చేసే వ్యక్తులకు ఈ సమయం చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో మీకు పెద్ద ప్రాజెక్టులు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసేవారు ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది. మరోవైపు మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మీరు నిర్లక్ష్యంగా ఉండకపోవడం ఎంతైనా మంచిది. ఇక ధనుసు రాశి, ఈ రాశి వారికి వారం ప్రారంభంలో చాలా బాగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు మీ సామర్థ్యానికి అనుగుణంగా అవసరమైన వారికి దానం చేస్తే అది మీకు చాలా మంచిది. ఇక ఉద్యోగస్తులైతే ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. మీ కృషి విజయవంతం కావడాన్ని మీరు తప్పకుండా చూస్తారు. దానివల్ల మీకు విశ్వాసం పెరుగుతుంది. అదే సమయంలో వ్యాపారులకు ఎక్కువ పని ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ వ్యాపార విషయాల్లో చాలా బిజీగా ఉంటారు. ముఖ్యంగా మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే మీరు ఆర్థిక రంగంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి, ఈ రాశి వారికి ఈ వారం ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. మీ ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతాయి. ఉద్యోగస్తులైతే ఈ వారం పనితీరులో మెరుగుదల కనిపిస్తుంది. అయితే మీరు చాలా కష్టపడి పని చేయాలి. ఈ వారం వ్యాపారం చేసేవారు నిరాశకు గురవుతారు. ఈ కాలంలో మీరు ఆశించిన ప్రయోజనాలు లభించవు. మీరు అద్దె ఇంట్లో ఉంటే మరియు మీ సొంత ఇల్లు కొనాలనుకుంటే ఈ వారం మీరు శుభవార్తను వినవచ్చు. ఈ సమయంలో భాగస్వామి యొక్క మానసిక స్థితి బాగా ఉండబోతుంది. ఇక కుంభరాశి, ఈ రాశి వారికి వారం వ్యాపారం చేసే వారికి గొప్పగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు విపరీతమైన లాభాలు గడించవచ్చు. ఈ కాలంలో మీరు కొత్తదాన్ని చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ వారం పనిచేసే వారికి సాధారణంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీ పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అలాగే మీకు సీనియర్ అధికారులు మరియు సహోద్యోగుల పూర్తి మద్దతు లభిస్తుంది. మానసికంగా మీరు చాలా మంచి అనుభూతిని పొందే వారంగా ఉండబోతుంది. ఇక మీ ప్రణాళికల విషయం ప్రకారం మీరు పనులన్నీ పూర్తి చేసుకుంటూ వెళ్తారు. మీరు మంచి ఫలితాలను కూడా పొందుతారు. ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది. ఇక చివరిగా మీనరాశి వారు ఈ వారం చాలా ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు పన్ను రుణాన్ని లేదా రుణాలు తీసుకోవడం మానుకోవాలి. మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్న సమయంలో తొందరపడకూడదు. ఉద్యోగులు కార్యాలయాల్లో మీ ముఖ్యమైన పనుల గురించి సహోద్యోగులపై ఎక్కువగా ఆధారపడకుండా ఉండడం ఎంతైనా మంచిది. ఇక కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీరు వివాహం చేసుకుని ఉంటే మీ జీవిత భాగస్వామితో మీకు మంచి సంబంధం కలిగి ఉంటుంది. ఇక ఈ కాలంలో మీ ప్రియమైన వారి నుండి ప్రయోజనాలు సాధ్యంగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండే వారంగా కనిపిస్తుంది. ఇవండి ఈ ఉండే ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా మీకు ఈ ఫలితాలు ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.